హాయ్ ఎవ్రీవన్, తాటి బెల్లంతోని పెసరపప్పు పూర్ణాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. గంట సేపు నానబెట్టిన పెసరపప్పు మినప్పప్పు తీసుకోవాలి. పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పెసరపప్పు మిక్సీ చేసినప్పుడు మెత్తగా మిక్సీ చేయకూడదు, గరుగ్గా మిక్సీ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎంత గరుగ్గా ఉండాలి. నెక్స్ట్ మనం ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. ఆయిల్ అయినా గీ అయినా రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ రాస్తున్నాను. ఇడ్లీ ఎలా పెడతామో అలాగే పెసరపప్పును కూడా ఇడ్లీ లాగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ పాత్రకి గ్యాస్ పైన పెట్టుకొని 20 నుంచి 25 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను చూపించిన విధానంలో చేసుకొని అప్పుడు పర్ఫెక్ట్ పూర్ణాలు కుదురుతాయి. నెక్స్ట్ మినప్పప్పు తీసుకోండి, మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు తీసుకొని చిన్న కట్ చేసుకొని మిక్సీ చేసుకోండి. తాటి బెల్లం తీసుకోండి. నెక్స్ట్ గ్యాస్ పైన పెట్టి కొంచెం వాటర్ వేసి కరిగిన వరకు కుక్ చేయండి. నేను చూపించిన విధంగా ఇంత మెల్ట్ అయితే చాలండి మనకి. తర్వాత పెసరపప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది ఇడ్లీలాగా. మినప్పప్పులోకి కొంచెం బియ్యం పిండి, కొంచెం గోధుమ పిండి వేసుకోండి. ఇవన్నీ మనం వేసుకుంటే బ్యాటర్ అనేది చాలా మెత్తగా రెడీ అవుతుంది. తగినంత సాల్ట్ వేసుకోండి. తాటి బెల్లం మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చల్లగా అయ్యాక ఇది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను, మీరైతే చేత్తోని బాగా కలపండి. కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీకి ఇలాగా మనం విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు తాటి బెల్లం యాడ్ చేసుకోండి. కొబ్బరికాయ పొడి వేసుకోండి. కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి. అన్నీ వేసుకొని మంచిగా పట్టించండి. నేను చూపించిన విధంగా కలపండి. నెక్స్ట్ 10 నుంచి 15 నిమిషాల్లో గ్యాస్ పైన పెట్టి కలపండి. చల్లగా అయ్యాక ఇలాగ ఉండలు చుట్టుకోండి. నేను చూపించిన విధానంలో స్టెప్ బై స్టెప్ నేను చూపించిన విధంలో చేసుకోండి. పూర్ణాలు చాలా మెత్తగా వస్తాయి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పూర్ణాలు వేసుకోవాలి. నేనైతే స్పూన్తో వేస్తున్నాను, మీరు చేతితో కూడా వేసుకోవచ్చు. రెడ్ కలర్ వచ్చిన వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా మనం లంచ్ టైంలో ఈ పూర్ణాలు చేసి పెడితే చాలా ఇష్టపడతారండి. కొంచెం టైం పడుతుంది కానీ పర్ఫెక్ట్ పూర్ణాలు రెడీ అయిపోతుంది మనకి. మినప్పప్పు బ్యాటర్ని రెడీ చేసాం కదా, ఆ బ్యాటర్లో డిప్ చేసుకొని పూర్ణాలు వేసుకోవాలి. మీకు చూడటానికి కొంచెం లాంగ్ ప్రాసెస్ అనిపించినా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఏంటి ఇంతేనా అనిపిస్తుంది. ఇప్పుడు మన పూర్ణాలు రెడీ అయిపోయింది మనకి. మీకు నెయ్యి నచ్చితే వేడివేడి నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ నేను యాడ్ చేయలేదు.